ఆపుకోలేకపోతున్నాను రా. బాత్రూమ్కి వెళ్తారా? ఏదో చెప్తారు. కానీ ఖర్చు లేకుండా ఎలక్షన్లో గెలిచేయడం అంటే ఇదేరా. ఈ శుభ సందర్భంలో నేను స్టేట్మెంట్ ఇస్తానే. ఏంటనేది? భక్తులకి దేవుడు ఉన్నాడో, రాష్ట్రానికి సీఎం ఉన్నాడో, ఆ పాపకి పెందతి బాబు ఉన్నాడు రా. చింతకాలం ఊర్లోనే ఉన్నాడు తెలుసా? రారా బయటికి. లవ్ అని ముద్దుగా పిలిపించుకోవటం కాదు, నీ మామిడికాయలు నా చింతకాయలు రారా బయటికి. ఆ సింతకాయల అరుపులో ఉందేంట్రా? భలే గుర్తుపెట్టారండి. కళ్ళు తాగిన కోతులు అరిచేస్తున్నాడేంటి? నిబ్బేసి వచ్చాడా? ఫుల్ వేసి ఉంటాడు. పద వెళ్ళి ట్యాకిల్ చేసేద్దాం. ఆలోచించండి. ఇలాంటివన్నీ మనకు హోకలో ఏకరా. రా. ఏయ్. రాత్రులు లేడీస్ని కాకతనమేంట్రా? వస్తున్నాను నేను. చూడు రే, నీకు ఇంకా కష్టాలు తగ్గలేదురా. భక్తులకి దేవుడు ఉన్నాడో, రాష్ట్రానికి సీఎం ఉన్నాడో, ఆ పాపకి పెందుత్తి బాబు ఉన్నాడు తెలుసా? నిన్ను కొట్టానికి నేనున్నాను రా. వచ్చిన పని అయిపోయింది. కావాలా? పద పద పద, మామకి ఫోన్ చేద్దాం. పద పద. నీ ముక్కంటే ఇంత వంకరగా ఉంది. ఫోటోలో మేనేజ్ చేసావన్నమాట. ఇంకా నయ్యం చేసుకోలేదు. తాకొచ్చి గొడవ చేస్తున్నావా? సిగ్గులేదు? గొడవ చేయటానికే తాగొచ్చానే. ఇటు చూడు, మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటే మా నాన్న మీదే చేయేస్తాడు మీ బాబు? నరుకుతా. అవునే, ఫోన్లో అన్నిటికీ ఓకే అన్నావు, ఇప్పుడేమైందే? నీ మాటలు విని నీ ఫోటో చూసి నువ్వు మంచివాడు అనుకున్నాను, కానీ నువ్వెంత వెదవ్వో నా ఫ్రెండ్ చెప్తే తెలిసింది. నా గురించి చెప్పడానికి అదే అవుతే అది ఇది అనుకో, మర్యాదగా ఉండదు. సరే, ఎవరండి ఆ ఉత్తమరాలు? ఎవరా? నువ్వు అమెరికాలో ఒక అమ్మాయికి కడుపు చేసి వదిలేస్తుంటే అడ్డుకుందే అది. I'm going to complain to the women's welfare and put you behind the bars. ఒక రాత్రి షాప్ లో దొరికింది కదా, నానా అల్లరి చేసావే, అదే నా ఫ్రెండ్ సునీత. దగ్గరకొసి చంపేస్తా. ఆ పతివ్రత శిరోమణ, అది నీ ఫ్రెండ్ అని ముందే తెలుసుంటే నీ క్యారెక్టర్ ఏంటో ఇంకా బాగా అర్థమై ఉండేది. మీ నాన్న రమ్మనే. నన్ను ఎవరన్నా కొట్టాడా? కొట్టడం కథ నరుకుతా. నన్ను ఏమైనా చేయండి రా. రే, మా నాన్న మా అమ్మ పిచ్చిదిరా, దానికేం తెలుసు కాబట్టి దాన్ని మోసం చేయగలిగావు. ఆ సునీత వల్ల మేము బయట. సునీత సునీత అది చెప్పినంత మొత్తం అబద్ధం రా. చెప్పేది మాటలేంట్రా? సార్ మీరు దేని మాటలు నమ్మి నన్ను నా కుటుంబాన్ని అవమానించారో దాని చేత అది చెప్పింది తప్పని చెప్పించకపోతే నేను ఈ ఊళ్ళోనే కాదురా, ఈ దేశంలోనే అడుగు పెట్టను. నా లైఫ్తో ఆడుకుంటే వసే సునీత, వస్తున్నానే. నువ్వు కాబట్టి వదిలేసావు, అది నేనైతే జైల్లో పెట్టించేదాన్ని. వాడు చేసిన ఈ పిచ్చి పనులకి వాడిని ఏం చేయాలి? నా ముందుకి రాని కాళ్ళు ఇరక్కొడతాను. వాడి గురించి ఇంకోసారి మాట్లాడుకోవద్దు. యా, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, యా, బై. నువ్వా? ఏంట్రా ఈ గ్రేప్స్? సీడ్లెస్ లేవా? నాకు ఇది తింటే అరగదు. అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? అసలు నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే? పిచ్చి పిచ్చిగా ఉందా? ముందు బయటకు వెళ్ళు. మా అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలీదు, కానీ దానికి నా గురించి అన్నీ తెలుసు. నా మీద పెద్ద పుస్తకం రాస్తుంది, చింతకాయల రవి జీవిత చరిత్ర బై సునీత అని. చింతకాయల రవి అంటే వీడా? అవునే, నా మీద ఎందుకే నీకు అంత పగా? ఎందుకు వచ్చావు మా ఇంటికి? నువ్వు ఆగరా ఫాదరు. అసలు నీ స్కీమ్ ఏంటే? ఓహో, ఆ రోజు వాల్మార్ట్ లో నా తండ్రింగ్ దయచి చూసి టెంప్ట్ అయిపోయావా? దాన్ని సైడ్ ట్రాక్ లోకి తోసేసి నువ్వు మెయిన్ ట్రాక్ వచ్చేద్దామనే. ఏంట్రా ఏదేదో వాగుతున్నావు? కొంగ, నువ్వు ముయ్. కొంగ? నన్ను కొంగ అంటావా? కొంగ కాకపోతే బొంగ అంటాను. వీడి గురించి మీకు తెలీదు. ఐ కాల్ ద పోలీస్. ఏంటే పోలీసు? నీకు ఇప్పటికీ ఒక అవకాశం ఇస్తానే. నువ్వు చెప్పింది చూసింది అంతా తప్పని వాళ్ళకి చెప్పు, మ్యాటర్ ఇక్కడితో ఆగిపోద్ది. లేకపోతే నువ్వు ఊహించినంత దూరం వెళ్ళిపోద్ది. అది ఎప్పటికీ జరగదు. డిసైడ్ అయ్యావు కదా? ఇవాళ నుంచి టార్చర్ అంటే ఏంటో నీకు చూపిస్తా. ఈ చింతకాయల రవికి తెక్కరైతే ఎలా ఉంటుందో చూద్దు గాని. సునీత, నీ లైఫ్ టార్చరే. ఇక చూసుకో. నమస్తే రావు గారు, బాగున్నారా? నమస్తే, బాగున్నాం. హలో అంకుల్. రా బాబు, రండి. రా బాబు. అమ్మాయి రెడీ అవుతుంది బాబు. మీకు సుబ్బారావు చెప్పే ఉంటారు, నేను ఇండియన్ ఎంబసీలో వీసా ఆఫీసర్గా పనిచేస్తాను. ఇంకొక 1 yearలో రిటైర్ అవుతాను. నేను రిటైర్ అయ్యేలోపు అమ్మాయి పెళ్లి చేద్దామని నా కోరిక. కాఫీ అమ్మా. థ్యాంక్ యూ. అంకుల్కి కూడా ఇవ్వు. థ్యాంక్ యూ. షీస్ గెటింగ్ రెడీ. ఓకే. అమ్మాయి ఖాళీగా ఉండటం ఎందుకని ఫ్లవర్ షాప్ రన్ చేస్తుంది. ఓహో, పెళ్ళైతే మానేస్తుంది. మానేయాలనేమీ లేదు, అదంతా అమ్మాయి ఇష్టం.
వీడేంటి ఇంటి వైపు ఇందాక నుంచి చూస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హలో. ఇందాక నుంచి ఆ ఇంటి వైపు అదోలా చూస్తున్నారు. ఎనీథింగ్ రాంగ్? మీరు ఎవరినైనా ప్రేమించారా? పెద్దగా లేదు. వై? ప్రేమించుంటే అర్థమయ్యేది. మీరెవరినైనా ప్రేమించారా? సునీత నేను 3 years మేమిద్దరం పోటీపడి మరి ప్రేమించుకున్నాం. మేము తిరగని చోట్లేదు, తినని రెస్టారెంట్ లేదు. సెల్ ఫోన్లు, ఎస్ఎంఎస్లు, చాటింగ్లు, మీటింగ్లు, బోటింగ్లు, అబ్బో చాలా చేసేసాం. అదిగో అక్కడ కనిపిస్తున్న ప్రతి బిల్డింగ్ మీద మా ఇద్దరు పేర్లు ఉంటాయండి, సునీత లవ్స్ రవి అని. ఇప్పుడు సడన్ గా ఎవడో లఫుట్ గాడిని చూసింది, నన్ను చీ అంటుంది. ఎందుకు? నేను అదే అడిగాను. ఐ వాంట్ చేంజ్. చూసిన సినిమా ఎన్నిసార్లు చూడాలంటుంది. సినిమా? ఇంతకి మీరెవరు? ఓ మే. ఆ. సునీతను చూడ్డానికి వచ్చినవాడు నేనే. ఓ షిట్, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ అండి. మీరేం తెలియక ఏదేదో వాగేశాను. తను గోల్డ్ అండి, ఏదో వయసులో ఉంది కాబట్టి అత్తిమీరలో తెలియక తిరిగేసింది. కానీ అమ్మాయి మాత్రం గోల్డ్. తన తొడ మీద ఉన్న పుట్టు మచ్చ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ అమ్మాయి నిప్పు. తోడ మీద పుట్టు మచ్చ? తొడ మీద అంటే ఏదో మేమిద్దరం కలిసి స్వింగ్ చేసేటప్పుడు ఐ నోటీస్ పుట్టు మచ్చ అంద తోడ. ఫుల్ కోఆపరేషన్, ఫుల్. మీన్ మీరు సునీత కోఆపరేషన్? అదేదో వీకెండ్ లో మేమిద్దరం లాస్ వేగస్ లో ఏదో ఫుల్ కాక్టైల్స్ తాగిన తర్వాత అది ఏదో జరిగిపోయింది. అవన్నీ వదిలేసేయండి. పెళ్ళైన తర్వాత మీకే అర్థం అవుతుంది కదా. ఫుల్ కోఆపరేషన్ అండి. గోల్డ్. గోల్డ్. Yeah. సునీత గోల్డ్. Yeah, yeah. ఫుల్ కోఆపరేషన్, ఫుల్. ఏం బాబు, ఇంటర్వ్యూ పూర్తయిందా? మా అమ్మాయి నచ్చిందా? మామ్, లెట్స్ గో ఫ్రమ్ హియర్. అదేంటి బాబు? మీ అమ్మాయి తోడ మీద పుట్టుమచ్చ గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. మీ అమ్మాయి క్యారెక్టర్ లూజ్. షీ ఇస్ అ స్లాట్. ఓకే? ఏంట్రా మీటింగ్? రవి, నువ్వు చేసింది మాకేం నచ్చలేదురా. అక్కర్లేదు, నాకు నచ్చితే చాలు. అంటే అవతల ఏమైనా పర్లేదా? నాశనం అయినా పర్వాలేదు, మంచిగా చెప్తే ఎవరు వింటలేదురా, అందుకే రూట్ మార్చాను. చూడు, ఈ పచ్చికూరలు నచ్చాయి, తినేస్తాను. వీటిని కొట్టాలని కొట్టేస్తాను. నాకు నచ్చింది డాన్స్ చేసేస్తాను. అంతే, మీరు కూడా అలాగ ఉండండిరా, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎవరు నచ్చింది వాడు చేసేయండి, అంతే. నాకు మన డాన్సర్ రీమా నచ్చింది, ఏం చేయగలిగా? నచ్చిందా? పెళ్లి చేసుకుంటావా? అయితే చేసేసుకో. ఆ ఫోన్ ఇలా. హలో రీమా, నీకు మా సాయి నచ్చాడా? ఏంటి నచ్చాడా? నచ్చాడనుకో. రేపే మీ పెళ్లి, నేను దగ్గర నుంచి జరిపిస్తాను, అంతే. రేపే పెళ్ళిరా. రేపే పెళ్ళి క్యాన్సిల్ చేద్దాం. అదిరా, నచ్చిందా? అంతే. నో థింకింగ్, నో వెయిటింగ్, ఓన్లీ ప్రొసీడింగ్. ఓకే? వీడికి ఏదైందిరా ఇవాళ? వీడి వంటలు తినే ఇలా ఐ వాంట్ దిస్. టేక్ ఇట్. థాంక్ యూ. మనసా వాచా కర్మణ అంటే నాకు తెలీదు, నచ్చింది కాబట్టి చెప్పాను. ఎవరికి నచ్చింది వాళ్ళు చేయండి. క్లాస్ పీకడం ఆపి మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్పు, ముహూర్తం టైం అవుతుంది. ఒరే రవి, ఒరే రవి, ఏంట్రా? ఏంటి? పెళ్లి సంగతి తర్వాత. అక్కడ ఏమైందో తెలుసా? ఏమైంది? సాయిగా రోడ్డు దాడుతుంటే యాక్సిడెంట్ అయింది. వాడికి అది నచ్చిందా? డాక్టర్, వేర్ ఇస్ ఆర్థోపెడిషియన్? కాల్ హిమ్ ఇమిడియట్లీ. అరే ఎంత బాధపడుతున్నాడో చూడండి. Why are you shouting? The doctor's on his way, sir. Why are you shouting means? అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోండి. అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడో ఎవరైనా గమనించారా? పింకీ గారు, డాక్టర్ గారు వస్తారు కదా. ఏంటా ఊరుకునేది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటున్నారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. వాడు రెడ్ లైట్ చూడలేదు, నేను వాడిని చూడలేదు. ఏంటో అలా జరిగిపోయింది. ఏది తెలియకుండా ఊరినే కావాలని రెడ్ లైట్ క్రాస్ చేశాను. ఎందుకు వెళ్ళావు? నువ్వేగా ఎవరు ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేయమన్నా. నచ్చిన పని చేసేప్పుడు అప్పుడప్పుడు రిస్క్ ఉంటుంది, కానీ ఈసారి మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడిరా. ఏ కోట్లు రాబోతున్నాయి. ఎలా వస్తాయి రవి? అమెరికాలో గుద్దిన వాడిని కోర్టుకి లాగితే వాడు కోట్లు ఇవ్వాలి. అయితే సైబర్ వే నీదేరా, మనకి డబ్బులు సమస్య లేదురా. అరే మీరెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఓకేరా, జాగ్రత్త. రెస్ట్ తీసుకోరా. ఓకేరా. అరే నువ్వెక్కడికి రా పింకీ? నన్ను అది తీసుకో. ఏది?
అది 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 బెడ్ ప్యాన్, అదెందుకు? మామూలు పాన్ అనుకున్నావా పరపరా నవ్వటానికి? అది అర్జెంట్ తీసుకా నేను బెడ్ ప్యాన్ తేవటం ఏంటరా? దమ్మ తొందర పెట్టి 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 అర్జెంట్ పెట్టు. ఇంకెంతసేపు రా? అయిపోయి 10 నిమిషాలు అయింది. మరి చెప్పవే. నువ్వు చూసుకోవాలి కదా. అరే అది అక్కడ పెట్టి ఇమీడియట్ గా జ్యూస్ పిండి. జ్యూస్ తాగితే మళ్ళీ వస్తుంది కదరా? మళ్ళీ వస్తే నువ్వు ఉన్నావు కదా. పింకీ కూల్ డౌన్, కూల్ ఏ డౌన్. కూల్ కదా, లాయర్ ఫోన్ చేయాలి. కూల్, నేను కూల్ గానే ఉన్నాను రా. కూల్. Excuse me, are you the person with the Indian patient? Yeah. You have to go pay the amount. Where do I go? It's that way. Thank you. Okay. His condition is very serious. We should start the treatment. How is his treadmill report? The reports will come in an hour. Suma, I'll just Okay, carry on. లవ్, నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా సిగరెట్లు మానరు. ఇది రెండోసారి. దానికి తోడు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు నాన్న మాట్లాడినారు. దాంతో ఆవేశం ఎక్కువై మైల్డ్ అటాక్ వచ్చింది. అవసరమైతే రేపు యాంజియోగ్రామ్ చేస్తా అన్నారు. Sunita! Let's see. Hey, listen, I'll just call you back. Doctor is calling. All right? Yeah. ఇప్పుడు వీడి అటాక్ మన మీద పడుతుందా ఏంటి? అలా ఏం అవదులే. Everything looks great. Thank You're you, doing ma'am. very well. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. అరే ఏం చేస్తున్నావురా? రిలాక్స్ అవుతున్నాను రా. నన్ను రిలాక్స్ చేద్దురా. ముక్కుకోకుదా. దురదగా ఉందా? ముక్కు మీద ఎడం చేయి ఖాళీగానే ఉందిగా. ఓహో, లాయర్కి ఫోన్ చేస్తాను. అబ్బే వద్దు వద్దు వద్దు, నేనే వస్తున్నాను. దా త్వరగా రా. దాంతో కాదు, చేతకోకు. లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో. ఇక్కడండి. లెఫ్ట్ రైట్ తీసుకో. యూటర్న్ యూటర్న్. యూటర్నా? నువ్వు కాదు, గోకు ముక్కు మీద. అంత రఫ్ గోకుతావేంట్రా? నిద్ర వచ్చినట్టు హాయిగా సమ్మగా ఉండాలి. Okay, I'll call you later. Bye-bye. Excuse me, where's the patient who was in room number 105? He's gone up. ఎవరు పేరేంటి? సార్ 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 నర్స్ ప్లీజ్ సార్ ఉన్నాను సార్. Nurse, the patient 206 is losing his breath. I will call the doctor. Please come. Sir, sir, please. Sir, wait, sir, please. Sir, please, wait. Doctor, please come. Oh no, what's happened here? What's his rate on monitor? Okay. Still a little slow. Push him an atropine and call respiratory monitoring services. Okay, Make it sure. fast. I'll take care. But you have done a great job. Now you can go. We'll take care of him now. Nana! Is he all right? Where have you been? I went to collect the reports. Your father is a very lucky man. Some Indian came here and saved his life. Indian? Yes. You just need to take care of him now.
గుడ్ మార్నింగ్ డాక్టర్. Oh, good morning, Sunita. Great news. Your father is doing well. Oh, you know what? The man who saved your father, he's in room number 201. You should go meet him now. షూర్ డాక్టర్, థ్యాంక్ యూ సో You're welcome, Sunita. ఈ దెబ్బతో పింకి అసలు బండే నడపడరా ఏమంటావు ఎక్స్క్యూజ్ మీ. ఈ మహాతల్లి వచ్చిందేంటి? మా నాన్నని సేవ్ చేసింది మా రవి. వాడా? ఏ వాడికి సాయం చేయడం కూడా పనికిరాడా? అలాంటి వాడితో సాయం చేయించుకోవడం కన్నా నేను మా నాన్న చచ్చిపోతే బెటర్. అసలు రవి గురించి నీకేం తెలుసు? ఏ రిమా, హో, నువ్వా? కడుపు చేసి వదిలేస్తే నువ్వు క్షమిస్తావేమో కానీ నా ఫ్రెండ్ కి ద్రోహం చేయాలని చూస్తే నేను క్షమించను. ఓ షిట్, అదా? రవి నాకే కడుపు చేయలేదు, మోసం చేయలేదు. నేను సినిమా ఛాన్స్ కోసం వెళ్తుంటే రిహార్సల్ చేసుకున్నాను తల్లి. ఇలా చూసినవని నమ్మేస్తే జీవితం నాశనం అయిపోతుంది. ఆల్రెడీ చేసింది కదరా. బార్లో పనిచేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పడం మోసం కాదా? మోసం చేయాలని బార్లో పనిచేయడం లేదు, సాయం చేసి ఇరుక్కున్నాడు. They're right, Sunita. సుమా, వీళ్ళెలాంటి వాళ్ళో నీకు తెలీదు. కానీ రవి గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అనుకుంటున్నట్టు రవి is not a cheat. He's pretty fair person. Excuse me? Oh yes. Can you give these fruits to him? You can take it to him. No, you give. We have a small problem. Oh sure. Yeah. Sure, I'll take it. Hi, how are you doing? అమ్మయ్య రిలాక్స్డ్ ఉన్నాడు, లేదా జీవితాంతం ఫీల్ అవ్వాలి. మరి నిజాన్ని ఎందుకు దాచారు? వాడేం దాయలేదు, వాడు నిజం చెప్పానని అనుకున్నాడు. కానీ వీళ్ళే వాడిని మాయ చేసి అమ్మాయి నిజం తెలియకుండా చేశారు. ఈ విషయం వాడికి తెలీదు. తెలిస్తే ఎక్కడ మమ్మల్ని అసహించుకుంటాడోనని. You have completely misunderstood him, Sunita. కాఫీ? నేను మీ పొజిషన్ రియలీ సారీ ఫర్ వాట్ ఆల్ హ్యాపెండ్. సారీ చెప్పాల్సింది మీరు కాదు, నేను. మీరెందుకు చెప్పాలి? అంటే మొన్న వచ్చిన న్యూ జెర్సీ పెళ్లి కొడుకుతో వాడితో అది మన ఇద్దరికి డింగ్ డాంగ్ ఉందని చెప్పాను. డింగ్ డాంగా? అదే మన ఇద్దరికి డింగ్ డాంగ్ ఉందని చెప్పాను. వాట్? ఆర్ యు సీరియస్? అప్పుడు సీరియసే, అందుకే అలా చెప్పాను. ఐఎమ్ సారీ, నా వల్ల ఇదంతా జరిగింది. చెయ్యివ్వండి, చెయ్యివ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన దానివల్ల వాడు ఎలాంటి వాడో పూర్తిగా తెలిసిపోయింది. మీకు తెలియకుండా నాకు చాలా హెల్ప్ చేశారు, నాకు తెలియకుండా మీకు చాలా అన్యాయం చేశాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఫ్రమ్ నౌ వి ఆర్ ఆల్సో ఫ్రెండ్స్, ఓకే? కన్ఫర్మ్ కదా? యా, కన్ఫర్మ్. అప్పుడు నా లవ్ అదే లావణ్యకి వాళ్ళ ఫ్యామిలీకి ఒక్క ఫోన్ కొట్టేసి నా మీద ఉన్న డౌట్లన్నీ క్లియర్ చేస్తే నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. భలేవారండి, తప్పకుండా. ఓకే, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. మర్చిపోద్దు, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. సునీత గారు నా గురించి బాగా చెప్పాలి, అంతేనా? అదే కొంచెం గట్టిగా చెప్తే డీటెయిల్స్ అన్ని. మా ఇద్దరి గురించి మీకు తెలీదు, అది నా మాట కాదందు. మేము ఇంతప్పటి నుంచి ఫ్రెండ్స్, తెలుసా? 2 minutes లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అన్నయ్య, ఇది మాగడ్ నుంచి వచ్చిన ఎవరైనా ఫోన్ తీయండి. తర్వాత ఇదేమో బ్యాంకులో కట్టిన 5 లక్షల రూపాయలు. హలో. హాయ్ లవ్. హే, హాయ్ సునీ. అంకుల్కి ఎలా ఉంది? బాగున్నారు, నిన్నే డిశ్చార్జ్ అయ్యారు. లవ్, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటే? చెప్పు. నిన్న నేను రవి గారిని కలిశాను. యాక్చువల్లీ నేను చెప్పినంత నెగటివ్. చింతకాయలు రవా? వాడినందుకు కలిసావు? అది కాదు లవ్, మనం అనుకున్నట్టు కాదు. ఆయన చాలా మంచోడు. వాడు నీకు మంచోడు అయి ఉండొచ్చేమో కానీ నా దృష్టిలో వాడు అసలు మనిషే కాదు. వాడిలాంటి వెధవని నేను ఇప్పటిదాకా చూడలేదు. చూడమ్మా, మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టవున్న కారణంతో నీకు విషయం చెప్తున్నాను. అప్పుడు నువ్వు ఏం చూసి ఆ అబ్బాయి చెడ్డవాడిని చెప్పావు, ఇప్పుడు ఏం చూసి మంచివాడిని చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు. వాడంటూ మేము ఇక్కడ చూసింది చాలు. ఇదే విషయం నువ్వు మాట్లాడాలనుకుంటే ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు.
ఏమన్నారు? నిజం చెప్పినా నమ్మలేదా? అదే అయితే వాళ్ళ నాన్న 2 చేతులు నరికి మా నాన్న కాళ్ళ మీద పడిపోతే నా పేరు చింతకాయలు ఆగండి. ఎందుకు ఆవేశపడతారు? లవ్ ఓకే ఉంది కదా. ఓకే అందా? అమ్మయ్యా, మా శేషు హ్యాపీ. మరి ఫేస్ ఏంటి అలా పెట్టారు? తను ఓకే అంది, ఆ, కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం అడిగింది. టైం కావాలా? ఎంత టైం కావాలంట? ఎంతంటే 1 మంత్. 1 మంత్ వరకు మీరే మాట్లాడకండి, అన్నీ సెట్ అవుతాయి. ఫోన్లేండి, 1 మంతే కదా, కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. నాకు కూడా టైం కావాలండి. మీకెందుకు? మీరు నా పెళ్లి చెడగొట్టారు, ఇప్పుడు సెట్ చేశారు. నేను మీ పెళ్లి చెడగొట్టాను, మరి సెట్ చేయాలి కదా. అందుకే 1 మంత్ టైం కావాలి. బట్ ఆన్ 1 కండిషన్. ఏంటండి? మీరు అండిలు గిండిలు మానేయండి. కన్ఫర్మా? పక్క. నాకు అదే ఇష్టమే. ఈ బొంగులో మర్యాదలు, తొక్కలో ఫార్మాలిటీస్. రారా పోరా ఒసే గిసి అంటే ఎంత ఫ్రీగా ఉంటాం మనం. అంతే, రావే. ఇంకా ఇక్కడున్నావేంటే? నీ డీటెయిల్స్ నెట్లో వేయాలి, వాళ్ళు రావాలి, చూడాలి, నచ్చకపోతే మళ్ళీ ఇంకోటి చూడాలి, మళ్ళీ నేను ఉండాలి, నువ్వు రావాలి. ఇది మామూలు పని కాదమ్మా, చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కదా, మరి ఫ్రెండ్స్ కదా మరి. సరే. అమ్మా, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఇంకా 30 రోజులు ఆ లావణ్ణి నీ కోడలుగా తీసుకొస్తాను, ఓకే? నా బాబే, నా బాబే, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని తెలుసయ్యా. అప్పటి వరకు ఈ విషయం ఎవరికి చెప్పదు, సరేనా? ఆహా, అస్సలు నోరు తెరవనుగా. హాయ్. వీటి వాళ్ళకం చూస్తుంటే బానే ఉన్నాడు. వాళ్ళకం బానే ఉంది, గొంతే చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా బర్త్ సర్టిఫికేట్, నా ఏజ్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్, నా హెల్త్ ప్రూఫ్, కాండక్ట్ సర్టిఫికేట్, నా క్యారెక్టర్ ప్రూఫ్, నా శాలరీ సర్టిఫికేట్, నా శాలరీ ప్రూఫ్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మనుషులు మోసం చేయొచ్చేమో కానీ పేపర్స్ మోసం చేయవు. అందుకే నేను పేపర్ వర్క్ నమ్ముతాను. ఈ రోజు నుంచి మీరు నమ్మండి. కాగితాలదే ఉందండి, చింపితే చిరిగిపోతాయి. మనుషులు నమ్మండి. మా సునీత ఎంత బాగా వంట చేస్తుందో తెలుసా? తిన్నోళ్ళు ఎవరైనా సర్టిఫికేట్ ఇచ్చారా? పేపర్ వర్క్. తింటే మీకే తెలుస్తుంది. నేను తిని తెలుసుకోను, తెలుసుకున్నాకే తింటాను. ఫస్ట్ మా అమ్మ తినాలి, తర్వాత మా నాన్న తినాలి, పక్కింటి వాళ్ళు తినాలి, నా ఫ్రెండ్స్ తినాలి, ఆ తర్వాతే నేను. హలో హలో, ఏంటా మూమెంట్? దూరం దూరం ఏంటా లింక్? అరే, వీణ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్షిప్ సర్టిఫికేట్ ఉందా? పేపర్ వర్క్, డూ యువర్ పేపర్ వర్క్ అండ్ కమ్ మ్యాన్. పేపర్ వర్క్ సర్టిఫికేట్. మీరు సునీతని బాగా చూసుకుంటారని నమ్మకం లేదండి. నో, నేను సర్టిఫికేట్స్ ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటాను, అంతకంటే కేర్ఫుల్ గా చూసుకుంటాను సునీతని. సర్టిఫికేట్ ఉందా? అంతకుముందు ఎవరిని ఉంచుకున్నావా? ఉంచుకుందేమన్నా సర్టిఫికేట్ ఇచ్చిందా? లేదా? పేపర్ వర్క్ అమ్మా, పేపర్ వర్క్ చేసుకురండి. నెట్లో పెట్టుకుని ఊపుకుంటూ వచ్చేస్తారు. బయలుదేరు. మళ్ళీ కనిపిస్తే డెత్ సర్టిఫికేట్ నా కొడగా ఊపుకుంటూ వచ్చేస్తారు. ఫస్ట్ డే ఫెయిల్. వీడి కాకపోతే ఇంకోడు లిస్ట్ లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, నువ్వేం వరీ కాకు.